హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD మూవీ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అటు తమిళ ఇండస్ట్రీ, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫేమస్ నటీనటులు ఇందులో యాక్ట్ చేశారు. ఇప్పటికే అన్ని థియేటర్స్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడంతో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. టికెట్ల రేట్లను భారీగా పెంచి సినీ ప్రేక్షకుల్ని దోపిడీ చేసి మరీ నిర్మాతలు జేబులు నింపుకుంటున్నారు. మల్టీప్లెక్స్ లలో 400 నుంచి 2000 పైనే టికెట్ ప్రైస్ ఉండగా హైదరాబాద్ లోని సింగిల్ థియేటర్స్ లో సైతం 250కి తక్కువగా ఉండట్లేదు. అయినప్పటికీ కూడా సినిమా లవర్స్ కల్కిని చూడడానికి క్యూ కడుతున్నారంటే ఈ సినిమాకు వచ్చిన హైప్ అలాంటిది. అయితే ఇప్పటికే కల్కి సినిమాను ఇండస్ట్రీ ప్రముఖులు చూసేశారు. మూవీ ఎలా ఉందో టాక్ ముందుగానే బయటకు వచ్చింది. కల్కిపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు మించే మూవీ ఉంటుందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడని, కల్కి అనే ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకుని వెళ్లాడని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్, విఎఫ్ఎక్స్ వర్క్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించి చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయట. అవి స్క్రీన్ పై చూసినప్పుడు థ్రిల్ అవుతారని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అమితాబ్ లా ఫైటింగ్ సీన్స్ హైలైట్ కాగా, కమల్ హాసన్ నట విశ్వరూపం మరోసారి కల్కిలో చూపించారని తెలుస్తోంది. కమల్ హాసన్ కలిగా కనిపించే 4-5 సీన్లైనా ఆ సీన్లు చాలా కీలకమని అంటున్నారు. అలాగే కల్కికి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో కమల్ కి సెకండ్ పార్ట్ లో ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతున్నట్లుగా కథలో రివీల్ చేశారు. దీపికా పదుకునే పాత్ర కల్కిలో కీలకమని, ముఖ్యంగా ఆమె నటించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కంటతడి పెట్టిస్తాయని అంటున్నారు. మొత్తంగా 180 నిమిషాల 56 సెకండ్ల నిడివితో ఉన్న కల్కి కథలో బోలెడని సర్ప్రైజ్లు ఉన్నాయని అంటున్నారు. గెస్ట్ అపీరెన్స్ లో స్టార్లను చూసి షాక్ అవుతారని చెబుతున్నారు. అయితే వీళ్ళంతా కల్కికి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తుంటే, సెన్సార్ బోర్డు మెంబర్ గా చెప్పుకునే రివ్యూవర్ ఉమేర్ సంధు మాత్రం కల్కి తలపోటు సినిమా, ఎవరు టికెట్లు బుక్ చేసుకోవద్దంటూ ఈ సినిమాకు 2 స్టార్ రేటింగ్ ఇచ్చి షాక్ కి గురి చేశాడు. అతనికి ప్రమోషన్ డబ్బులు ముట్టలేదో ఏమో గాని కల్కి సినిమాపై విషం వెళ్లగక్కాడు. అసలు ఇతను గతంలో కూడా అనేక సినిమాలకు తప్పుడు రివ్యూలు ఇచ్చి నెటిజన్లతో తిట్లు తింటున్న వంకర బుద్ధి మాత్రం మార్చుకోలేదు. అతని రివ్యూపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏదైతేనేం కల్కి మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.